హాయ్ అండి. ఈరోజు పొడుపు కథ ప్రశ్న. కన్ను ఉన్న తల లేనిది ఏమిటది? ప్రశ్న మరొకసారండి. కన్ను ఉన్న తల లేనిది ఏమిటది? హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి, ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. ఈ రోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. ఎనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్ని యూజ్ఫుల్ టిప్స్ ఏనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఫస్ట్ టిప్ని అయితే తెలుసుకుందాం. ఫస్ట్ టిప్ వచ్చేసి, ఇలాగా గ్లాసులు అయితే ఒకదానికొకటి ఒక్కొక్క టైంలో ఇరుక్కుపోతూ ఉంటాయి కదండి. ఇది తీయడానికి చాలా కష్టపడుతూ ఉంటాము. ఇలా సింపుల్గా ఎలా తీయాలో అనేది ఈ టిప్ అయితే షేర్ చేస్తున్నాను. ఇలా ఒకదానికొకటి బాగా అతుకుపోయి రావు కదండి, చాలా విసిగిస్తూ ఉంటాయి. అలాంటి టైంలో కొంచెం కోకోనట్ ఆయిల్ కానీ మనం యూజ్ చేసుకునే కూరల్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఉంటుంది కదండి, ఆ ఆయిల్ ఇలా వేసుకున్నా కూడా చక్కగా వచ్చేస్తుందండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఒక దాంట్లో ఒకటి ఇరుక్కుపోయి ఉన్నప్పుడు ఇలా చేయండి, 100% వరకు అవుతుంది. ఇలా ఈజీగా తీసేసుకోవచ్చండి. ఇలా గ్లాసు ఇరుక్కుపోయినప్పుడు చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. ఇలా ఈజీగా మనం సింపుల్గా తీసుకోవచ్చు. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. సెకండ్ టిప్ని అయితే తెలుసుకున్నాం. సెకండ్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ ఎవరైనా కొత్త వారు చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి. చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టిప్ వచ్చేసి, ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, దాన్ని ఒకటి తీసుకొని, కొత్తిమీర అయితే మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదండి, అది స్టోర్ చేసుకోవాలంటే ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాడైపోతుంటుంది, కుళ్ళిపోతూ ఉంటుంది. కొత్తిమీర పాడవకుండా, కుళ్ళిపోకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా కొత్తిమీరని తీసుకొని ఏదైనా ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకోవాలండి. వాటర్ తీసుకొని మొదల్లో కట్ చేయకుండా ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకొని, చూసారా వీడియోలో చూపించిన విధంగా అలా లోటాలో మన కొత్తిమీరని అలా పెట్టుకోవాలండి. ఇలా మూతని రివర్స్ తిప్పుకొని ఇలా పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా కూడా మనకి కొత్తిమీర పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవచ్చండి. టిప్ అయితే 100% వరకు అవుతుందండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. నెంబర్ 3, మనం బంగాళదుంపలు మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాం కదండి. బంగాళదుంపలు మనం అలాగే పెట్టేస్తే పాడైపోయి కుళ్ళిపోతూ ఉంటాయి కదండి. అలా దుంపలు పాడవకుండా, కుళ్ళిపోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలా ఎల్లిపాయల ట్రైలో మనం బంగాళదుంపలు పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా కుళ్ళిపోకుండా, పాడవకుండా చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 4, కిచెన్లో వచ్చినటువంటి వేస్ట్ అండి. ఇది కూరగాయలు తొక్కలు కానీ, ఫ్రూట్స్ తొక్కలు కానీ, అలానే వెజిటేబుల్స్ తొక్కలు కానీ ఉంటూ ఉంటాయి కదండి, వాటిని పారబోయకుండా ఇలా ఉంచేసుకోవాలి. ఇలా నేను ఒక నైట్ అంతా ఉల్లిపాయల తొక్కల్ని ఇలా ఉంచేసి వాటర్ అయితే పోసుకున్నానండి. కలర్ అయితే చూసారా ఎంత బాగా చేంజ్ అయ్యాయో. ఈ వాటర్ మన ప్లాంట్స్కి చాలా బాగా పనిచేస్తాయండి. మన ఇంట్లో అయితే కొన్ని పూల మొక్కలను అయితే పెంచుకుంటూ ఉంటాం కదండి, ఆ పూల మొక్కలకి ఈ వాటర్ స్ప్రే చేసినా సరే, మొక్కలు మొదట్లో పోసినా కూడా చాలా బాగా యూజ్ అనేది ఉంటుందండి. పువ్వులు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయి. మొక్కలకి ఈ వాటర్ ఇస్తూ మన ఇంట్లో ఉన్న పూల మొక్కలకి ఇలా ఈ వాటర్ పారబోయకుండా ఇలా ప్లాంట్స్ మొదట్లో పోసామనుకోండి, మంచి బలంగా పెరుగుతాయి, మంచి క్రాపు ఉంటుంది, మంచి హెల్దీగా పెరుగుతాయండి. పువ్వులు కూడా మంచి కలర్ఫుల్గా పోస్తాయి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. టిప్ నెంబర్ 5, మన ఇంట్లో గొట్టాలు కానీ అలానే వడియాలు కానీ వేయించుకుంటూ ఉంటాం కదండి. అలా వేయించుకున్నప్పుడు మనం అలానే పెట్టేస్తే మెత్తబడిపోతూ ఉంటాయి. అలా మెత్తబడిపోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఏదైనా ఒక ప్లాస్టిక్ కంటైనర్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ, న్యూస్ పేపర్ కానీ వేసుకొని ఇలాగ గొట్టాలను వేసేసుకొని దానిపైన కూడా మళ్ళీ మనం పేపర్ కానీ, టిష్యూ పేపర్ కానీ పెట్టేసి ఇలా మూత పెట్టుకున్నాం అనుకోండి, ఎన్ని రోజులైనా కూడా అవి మెత్తబడకుండా గట్టిగా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై. టిప్ నెంబర్ 6, గ్యాస్ బండ మనం ఇలా టైల్స్ మీద ఇలా తీసుకొని రాసుకుంటూ వెళ్తూ ఉంటాం కదండి, కింద గీతలు పడిపోతాయోనని భయంగా ఉంటుంది. అలా గీతలు పడిపోకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. ఇలాంటి స్టిక్కర్ ప్యాకెట్లు అయితే ఉంటాయి కదండి, స్టిక్కర్ ప్యాకెట్లు అయిపోయిన తర్వాత పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఇలా యూజ్ చేసి స్టిక్కర్ ప్యాకెట్ ఇలా దీని కింద పెట్టేసుకుని ఇలా జరుపుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. సో మీకు కూడా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. ఇలాగ మనం స్టిక్కర్ ప్యాకెట్లు పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. గ్యాస్ బండ్ కింద ఇలా స్టిక్కర్ ప్యాకెట్ని పెట్టేసి ఇలా పట్టుకొని తీసుకెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా చేయటం వల్ల కింద గీతలు కూడా టైల్స్కి పడకుండా ఉంటాయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి.
అయిపోయిన ఖాళీ పేస్ట్లు ఉంటాయి కదండి, ట్యూబ్లు, ఇవి పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చండి. ఇందులో ఎంతో కొంత పేస్ట్ అయితే ఉంటుంది కదండి, ఇలా సిజర్తో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇందులో అయితే చాలా పేస్ట్ అయితే ఉంటుందండి. మనం దీన్ని వేస్ట్ చేయకుండా చక్కగా ఇలా కట్ చేసేసుకొని మొత్తం అంతా కూడా ఇలా కట్ చేసేసుకొని, ఈ ట్యూబ్లో అయితే చూసారా ఎంత పేస్ట్ అయితే ఉందో, ఇలా వేస్ట్ చేయకుండా మనం ఇలాంటి ఖాళీ అయిన టూత్పేస్ట్ ట్యూబ్లను చక్కగా ఇలా కట్ చేసేసుకొని దీంట్లో వాటర్ పోసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని ఇలా అనుకుంటే చూడండి ఫ్రెండ్స్ ఎంత బురద అయితే వస్తుందో. దీంట్లో పేస్ట్ అయితే చాలా ఉంది. ఇలాగ మనం అయిపోయిన పేస్ట్ని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. ఈ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్లో పోసుకోవాలి. ఆ వాటర్ని అయితే నేను ఒక స్ప్రే బాటిల్లో పోసుకున్నానండి. ఇలా గ్యాస్ పొయ్యి మీద కొంచెం స్ప్రే చేసుకొని మనం ఏదైనా ఒక క్లాత్ పెట్టి తుడుచుకున్నాం అనుకోండి, ఈ గ్లాసెస్ మంచి షైనింగ్ అనేది వస్తాయండి. చక్కగా ఇలాగా ఒక క్లాత్ తీసుకొని క్లాత్ పెట్టి ఇలా తుడుచుకున్నాం అనుకోండి, మంచి షైనింగ్ వస్తాయండి. ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు. ఈ గ్యాస్ స్టవ్ కూడా మంచి షైనింగ్ వస్తుందండి. చూసారా ఎంత చక్కగా వస్తుందో. యూజ్ అనుకుంటే ట్రై చేయండి. అలాగే ఫ్రిడ్జ్ కూడా మనం అడవుల్లో ఎట్లా పడితే అట్లాగా చేతితో అంటుకుంటూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి చేతి మరకలు కూడా పడిపోయి చాలా అసహ్యంగా కనిపిస్తూ ఉంటుంది కదండి. ఇలాగ ఈ స్ప్రే వాటర్ని కూడా దీని మీద ఇలా స్ప్రే చేసుకుని చక్కగా క్లీన్ చేసుకోవచ్చండి. ఈ వాటర్ వల్ల చాలా ఉపయోగాలు అయితే ఉన్నాయండి. ఇలా ఫ్రిడ్జ్ మొత్తం కూడా చక్కగా పైన ఉన్నటువంటి డోర్ని ఇలా చక్కగా ఇలా వాటర్ని స్ప్రే చేసుకొని ఇలా క్లాత్ పెట్టి చక్కగా తుడుచుకోవచ్చు. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత చూడండి మంచి షైనింగ్ అనేది వస్తుంది. రిజల్ట్ అనేది మీకే కనిపిస్తుందండి. మీరు కూడా ట్రై చేయండి. 100% వర్క్ అవుతుంది. ఫ్రిడ్జ్ పైన ఉన్నటువంటి డస్ట్ కానీ అలానే మరకలు కానీ మొత్తం కూడా శుభ్రంగా క్లీన్ అయిపోతాయండి. యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. అలాగే చెక్క డోర్లు అయితే ఉంటూ ఉంటాయి కదండి మన ఇంట్లో. అలాగే డోర్ల మీద కూడా చక్కగా మనం ఇలా స్ప్రే చేసుకున్న వాటర్ని ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. చూసారా ఈ విధంగా మనకి డోర్ల మీద కూడా అప్పుడప్పుడు మరకలు పడుతూ ఉంటాయి కదండి. ఇలా ఈ వాటర్ని ఇలా స్ప్రే చేసుకుని చక్కగా క్లీన్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే మాత్రం ప్లీజ్ అండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నోటిఫికేషన్ వస్తుంది. మన వీడియోస్ అనేది మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. నా ఛానల్ని ఇంతవరకు ఆదరించి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇలానే సపోర్ట్ చేయండి. ఇంకా నా ఛానల్లో మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటానండి. ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టిప్స్ అన్నిటిలో ఏదో టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఓకేనండి, మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.